Evenu Shalom, Evenu Shalom, Evenu Shalom. సర్వ సృష్టికర్త, జీవన మరణ దాత, సర్వేశ్వరుడైన, పునరుద్ధానుడైన ఆ యేసు ప్రభువు వారి ఘననామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకు అందరికీ శుభములు, దీవెనలు తెలియజేస్తున్నాను. రండి, ఈ శ్రేష్టమైన మహా ఉన్నతమైన ఈ పునరుద్ధాన పండుగ వర్తమానం ఇవ్వటానికి ప్రభు చూపించిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ, మరి ఈ పునరుద్ధాన పండుగ దీవెనలు మీకు, మీ సంఘాలకు, కుటుంబాలకు విస్తృతంగా ఉండాలని ఆశిస్తున్నాను. రండి, లేఖనాలకు వెళదాము. ముందుగా మీకు అందరికి కూడా ఏ హ్యాపీ బ్లెస్డ్ ఈస్టర్ గ్రీటింగ్స్ టు యూ. పునరుద్ధాన పండుగ దీవెనలు మీకందరికీ కలగాలని ఆ ప్రభు నామములో ప్రార్థిస్తూ, ఆశిస్తూ, అభిలషిస్తున్నాను. దేవుడు మనల్ని దీవించును గాక. రండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం. మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 28 వర్స్ 6 నేను చదువుతున్నాను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. He is not here, he has risen just as he said. ప్రపంచంలో అజరామరమైన అద్భుతమైన సంఘటన. యేసు ప్రభువారు సత్యదేవుడు, నిత్యదేవుడు, చరిత్రలో స్థిరస్థాయిగా ఉన్న మహాదేవుడు. ఎందుకంటే మరణాన్ని గెలిచిన మహాదేవుడు యేసు ప్రభువారు ఒక్కడే. శుక్రవారం నాడు ఆయన సిలువ ఎక్కారు, మరణించారు, సమాధి చేయబడ్డారు. ఆదివారం నాడు, ఈరోజు పునరుద్ధాన దినం నాడు ఆయన ప్రభు లేచాడు. ఆయన సమాధి చేసిన ఆ స్థలం ఉన్నది, ఆ ప్రభుత్వ శాసనాలు ఉన్నాయి, ఆ పట్టణం ఉంది. అయితే ఆయన సమాధిలో లేడు. ఎంత అద్భుతం అండి! సమాధిని గెలిచిన మృత్యుంజయుడైన యేసు ప్రభు వారు సజీవుడిగా మన మధ్య ఉన్నాడు. అయితే ఈరోజు ఏంటంటే పునరుద్ధానం అనేది యేసు ప్రభువారు దేవుని కుమారుడిగా లోకానికి వచ్చి జీవించి మరణించి మరణాన్ని గెలిచి మృత్యుంజయుడిగా లేచాడు. కాబట్టి పునరుద్ధానం అనేది క్రైస్తవ విశ్వాసానికి పునాదిగా, సువార్తకు అది మూల స్తంభంగా ఉంటుంది. 1 కొరింథీ 15 మొదటి 8 వచనాలు చదివితే అర్థమవుతుంది. పునరుద్ధానం అనేది యేసు ప్రభువారు సమాధిని, మరణాన్ని, సైతాన్ని గెలిచాడు. కాబట్టి ఆ పునరుద్ధానము నీకు, నాకు గొప్ప నిరీక్షణ కలిగజేస్తుంది. ఒక 7 విషయాలు చెప్పిన తర్వాత ఇంకొంచెం లోతుగా వెళ్తాను మీకు అందరికీ కూడా మరొకసారి. ఎందుకంటే చరిత్రలో ఇది మహోన్నతమైన ఘటన. యేసు ప్రభువారు దేవుని కుమారుడు మానవుడిగా వచ్చి గొల్గొతా కొండపైన మరణించి 3వ దినాన్ని తాను చెప్పినట్లే లేఖనాల్లో, పరిశుద్ధ గ్రంథంలో ఏమి వ్రాయబడిందో అది సంపూర్ణమైంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక 7 విషయాలు క్లుప్తంగా చెప్తాను. మొట్టమొదటి ఏంటంటే ఈ పునరుద్ధానం వలన ఆయన దేవుని కుమారుడని నిర్ధారించబడింది. యోహాను సువార్త మరి 10వ అధ్యాయము నేను చదువుతాను, 17-18. యోహాను సువార్త, కైండ్లీ జాయిన్ విత్ మీ, జాన్స్ గాస్పల్ చాప్టర్ 10 వర్డ్స్ 17-18. ఆయన దేవుని కుమారుడని నిర్ధారించబడింది పునరుద్ధానం వలన. నేను చదువుతున్నాను, 10వ అధ్యాయము 17-18 చదువుతున్నాను. అంటున్నాడు, నేను దాని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తినను. మరణాన్ని జయించటానికి ఆయన దేవుని కుమారుడని ఈ పునరుద్ధాన కార్యం ద్వారా నిర్ధారించబడుతుంది. రెండవది ఏంటంటే ఆయన మరణ పునరుద్ధానములు మానవ విమోచన కార్యాన్ని సమర్థిస్తుంది.
ఆయన మరణించడం ద్వారా, మరణాన్ని జయించడం ద్వారా పునరుద్ధానంగా లేచాడు. కాబట్టి ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి మరణిస్తారో వారికి కూడా మరణం తర్వాత జీవం ఉంటుంది. దేర్ ఇస్ ఎ లైఫ్ బియాండ్ ద గ్రేవ్. ఆ పునరుద్ధానం మనకు ఉంటుందని 1 తెస్సలోనిక 4:17-18 చక్కగా ఉంటుంది. కాబట్టి యేసు ప్రభువారు మరణించాడు, మరణాన్ని జయించాడు, తిరిగి లేచాడు. చరిత్ర సత్యం ఇది. కాబట్టి ఎవరైతే యేసు ప్రభు బిడ్డలుగా జీవిస్తారో, పరిశుద్ధంగా జీవిస్తారో, విశ్వాసులుగా జీవిస్తారో, సంపూర్ణులుగా జీవిస్తారో వారి జీవితం ముగించాక మరణము దాటి జీవంలోకి వెళతారు. కాబట్టి ఇది రెండవది. రోమా 6:4 కూడా నేను చదువుతున్నాను. రోమా 6:4 అంటున్నాడు ఇక్కడ. రోమా 6:4 రోమన్ చాప్టర్ 4:6 కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారే నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. దీని భావం ఏంటంటే యేసు ప్రభు వారు మరణాన్ని జయించాడు, పునరుద్ధానంగా లేచాడు. కాబట్టి యేసు ప్రభువును నమ్ముకున్న ప్రతి విశ్వాసికి కూడా మరణం తరువాత పునరుద్ధానం ఉంటుంది. రెండవ పాయింట్. మూడోది ఏంటంటే యేసు ప్రభు వారి పునరుద్ధానం వల్ల లేఖనముల సత్యత్వాన్ని నిరూపించింది. అంటే లేఖనాలు, పరిశుద్ధ లేఖనాలు నిజమైనవి, యథార్థమైనవి. ప్రతి మాట, ప్రతి పొల్లు, ప్రతి వచనము కూడా యథార్థమైన దైవ ప్రేరిత పలుకులు అని పునరుద్ధానం నిరూపించబడింది. ఎందుకంటే లేఖనాల్లో 16 కీర్తన 16:10, లూకా సువార్త 24, అపోస్తలుల 2:30 ఇలాగా ప్రతి భాగంలో కూడా లేఖనంలో ఏమి వ్రాయబడిందో అది సంపూర్ణం కాబడింది. ఆయన చెప్పారు, ఆయన మరణించారు, మరణాన్ని జయించారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. నాలుగోది ఏంటంటే అపోస్తల కార్యములో 17:30-31 ఉంటుంది. యేసు ప్రభు వారి పునరుద్ధానం వలన అవిధేయులకు, అవిశ్వాసులకు, దూషకులకు, యేసయ్యను దూషించేవారు, నమ్మని వారికి, అవిధేయులకు వారికి పూర్వ దండన ముందు కాలంలో ఉంటుంది, నిశ్చయించబడింది. ఇది కూడా పునరుద్ధాన శక్తి వలన ప్రభువారు ఎవరైతే ఆయనను తిరస్కరిస్తారో వారికి దండన ఉంటుందని అపోస్తల కార్యములు 17:30-31 వ్రాయబడింది. ఐదో పాయింట్ ఏంటంటే ఆయన ప్రజలకు పరిశుద్ధాత్మను మరియు ఆత్మీయ జీవితాన్ని ప్రసాదించారు. ఆయన ఆరోహణం అయిపోతున్నప్పుడు పరిశుద్ధాత్మ శిష్యులపై ఊదినప్పుడు వారు పరిశుద్ధాత్మ పొందారు. కాబట్టి పరిశుద్ధాత్మను మరియు ఆత్మీయ జీవితాన్ని యోహాను సువార్త 20 చూద్దామండి. యోహాను సువార్త, ఐఎమ్ రీడింగ్ జాన్స్ గాస్పెల్ చాప్టర్ 20:22. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 20:22 నేను చదువుతున్నాను. యోహాను సువార్త 20:22 అండి. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమించురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచుండనిత్తురో అవి నిలిచుండునని వారితో చెప్పారు. పరిశుద్ధాత్మను వారిపై. ఇది పునరుద్ధానం పొందిన తర్వాత పోస్ట్ రిజరక్షన్ బ్లెస్సింగ్స్. ఆరవది, విశ్వాసికి పరలోక నిశ్చయతను ప్రసాదించింది యేసు ప్రభు వారి పునరుద్ధానం. 1 పేతురు 1 3-4 వచనాలండి. 1 Peter చాప్టర్ 1:3-4 నేను చదువుతున్నాను. 1 Peter చాప్టర్ 1:3-4 నేను చదువుతున్నాను. మన ప్రభువుకు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. ఎంత శ్రేష్టమైన మాట అండి.
ఆయన పునరుద్ధానము చెందాడు కాబట్టి ఆయన ప్రజలకు, ఆయన బిడ్డలకు, ఆయన రక్తము చేత కొనబడిన, ఆయన రక్తము చేత పాప శుద్ధి చేయబడిన వారు, పాప క్షమాపణ పొందిన పరిశుద్ధులు, వారికి మరలా జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగుతుంది. మరలా పునరుద్ధానం చెంది ఆ పరలోకంలో నిత్య రాజ్యంలో ప్రభుతో యుగాగి ఉంటామండి. ఇది ఎవరికీ లేని అమోఘమైన దీవెన, వాడబారని స్వాస్థ్యము, మాటలతో వర్ణించలేని అభిషేకం. కాబట్టి చివరిగా ఏడోది ఏంటంటే, ప్రతిదిన పాప జీవితాన్ని ఛేదించగల, జాగ్రత్తగా వినండి, యేసు ప్రభు వారి పునరుద్ధానం పొందిన తర్వాత ఆ పునరుద్ధాన శక్తి మనకు కూడా ఆపాదించబడుతుంది. నీ పాపములు నీ ఒప్పుకొని వాక్యానుసారంగా జీవిస్తే, యేసు ప్రభుని రక్షకునిగా, రాజుగా, ప్రభువుగా నీ ఒప్పుకుంటే, ప్రతిదిన పాప జీవితాన్ని ఛేదించగల ఆయన సన్నిధి, శక్తి మనకు అనుగ్రహించబడుతుంది. గల్తీ పత్రిక 2:20, ఎఫెసీ పత్రిక 1:18-20. కాబట్టి ఆయన పొందిన పునరుద్ధానం వలన మానవ పునరుద్ధానం ఉంటుందని మనకు నిరీక్షణ కలుగుతుంది. ఆయన పునరుద్ధాన శక్తి మన జీవితంలో కనిపిస్తుంది. రోమా 6:4 మనకు రాబోవు పరలోక స్వాస్థ్యాన్ని గుర్తు చేస్తుంది. ఎందుకంటే కొలసి అంటాడు 1:12, తేజోవాసులైన పరలోక స్వాస్థ్యంలో మనము పాలి భాగస్థులం. అంటే ప్రభువారు జీవించారు, మరణించారు, మరణాన్ని జయించారు, మధ్యాకాశంలో ప్రభువారు రాబోతున్నారు. కాబట్టి క్లుప్తంగా చెప్పాలంటే ఆయన ఇక్కడ లేడు, సరే ఆయన ఎక్కడ ఉన్నాడు? 3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. అంటున్నాడు, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు. ఇది లేఖనముల ప్రవచనాలు సంపూర్ణమైనవి. మత్తయి సువార్త 16:21, యోహాను సువార్త 2:19. ఎందుకంటే ఖాళీ సమాధి లేఖనాల నిర్ధారతను చూపిస్తుంది. ఎందుకంటే ఒక విశ్వాసికి ఆదరణ కలిగించడానికి, ఓ విశ్వాసి జీవితంలో ముందుకు సాగిపోవటానికి యేసు ప్రభు వారు పునరుద్ధానం చెందాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు యేసు ప్రభు నమ్ముకున్నావా? ఆయన నీ కొరకు, నా కొరకు సర్వలోక కళ్యాణార్థం, సర్వలోక పాప పరిహారార్థం బలియాగంగా ఆయన మరణించాడు, రక్తము చిందించాడు. నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేయాలని, నిన్ను నన్ను పునరుద్ధాన శక్తి పొందిన వారిగా పరలోకంలో యుగాయుగం జీవించాలని ఆయన ఇక్కడ లేడు, తండ్రి దగ్గర నీ పక్షంగా నా పక్షం విజ్ఞాపన చేస్తున్నాడు. సరే, మూడు విషయాలు క్లుప్తంగా చెప్తాను. ఆయన ఎక్కడున్నాడంటే, ఒకటి, దేవుని వాక్యములో ఉన్నాడు. వాక్యం అంటే ప్రభువారే. ఈ పరిశుద్ధ గ్రంథములో చెప్పబడిన ప్రతి మాట, పాత నిబంధనలో ఉన్న ప్రతి మాట, యెహోవా వాక్కు, యెహోవా స్వరము, యెహోవా సైన్యాధిపతి, యెహోవా మాట, యెహోవా దూత, ఇవన్నీ కూడా యేసు ప్రభువారే. ఆయన వాక్యంలో ఉన్నాడు. వాక్యం అనే మాట బైబిల్లో 231 సార్లు దాకా వచ్చింది. ఆయన వాక్యంలో గాడ్ ఈజ్ స్పీకింగ్ ఫ్రమ్ హిస్ వర్డ్ ఈవెన్ టుడే. ఈ వాక్యము ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసం చేశాడు. దేవుడు ఆయన సమాధిలో లేడు, ఆయన వాక్యంలో ఉన్నాడు. రెండవది, ఆయన ప్రజల మధ్య ఆయన ఉన్నాడు. ఎవరైతే ప్రభు నమ్ముతున్నారో, 2-3 మత్తయి సువార్త 18 అంటాడు, ఎక్కడ 2-3 ఆయన నామములో కూడుకుంటారో, 2-3 ఎక్కడ ఆరాధిస్తారో, ఎక్కడ ప్రార్థిస్తారో, వారి మధ్య యేసయ్య ఉంటాడు. ఇది దేవుడిచ్చిన వాగ్దానం. మూడవది, ఆయన సంఘంలో ఆయన ఉంటాడు. ఏ సంఘమన్న పేరు పెట్టుకో, నువ్వు అభ్యంతరం లేదు. యేసు ప్రభు రక్షకుడు, యేసు ప్రభు పాపమును క్షమిస్తాడు, యేసు ప్రభు జీవించాడు, మరణించాడు, మరణాన్ని జయించాడు, మళ్ళా రాబోతున్నాడు అని నమ్మితే ఆ సంఘంలో ప్రభు ఉన్నాడు. ఆయన వాక్యంలో ఉన్నాడు, ఆయన ప్రజల మధ్య ఉన్నాడు, ఆయన సంఘంలో ఉన్నాడు. కాబట్టి
ఈ పునరుద్ధాన పండుగ దీవెనలు అపారంగా నీకు, నీ సంఘాలకు, నీ బిడ్డలకు, ప్రభు బిడ్డలకు, సార్వత్రిక సంఘాలకు కలగాలని మనసారా కోరుకుంటూ దీవిస్తూ ప్రార్థిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాం. మహాకృపగల తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభువా, మా దేవా, మరణానికి మరణం గొల్గొతా, మరణానికి మరణం గొల్గొతా. మీరు జీవించారు, మరణించారు, మరణాన్ని జయించారు, మృత్యుంజయుడిగా లేచారు ప్రభువా. ఆ గొప్ప నిరీక్షణతో మేము కూడా ఒకనొక రోజున తండ్రి జీవిత యాత్ర ముగించాక మధ్యాకాశంలో మీరు వచ్చేటప్పుడు మేము కూడా లేపబడతామనే నిరీక్షణ మీరు మాకు ఇచ్చారు ప్రభువా. ఈ పండుగ రోజు ఎంతో మంది ప్రభువా మందిరాలకు వెళుతున్నారు, సంఘాలకు వెళుతున్నారు ప్రభువా. నైనా ప్రభువా, మీరు సమాధిలో లేరు, వాక్యంలో ఉన్నారు. వాక్యము చదువుకొని వాక్యానుసారంగా జీవించే వారిగా ప్రతి వారిని అభిషేకించండి, ఆయత్తపరచండి. ఆయన ప్రజల మధ్య మీరు ఉన్నారు. శ్రేష్టమైన మాట, ఆయన సంఘంలో మీరు ఉన్నారు ప్రభువా. ఈ పండుగ దీవెనలు శుభములు విస్తారంగా కృపణించమని, మీ కృపావర్షాన్ని కృపణించమని మీ పాదాలు ముద్దు పెట్టుకుంటూ స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Shalom and blessings to you all. Happy, blessed Easter greetings to you all. May the Lord of life, Lord Jesus Christ, bless you and all. Amen and amen and amen.